గారి సొద్దపూస కబుర్లు మీడియా ద్వారా సాక్షిగా మనం విన్నాం. అవును. ఇప్పుడు వారు ఏమంటారు, లోపల విచారణలు చెప్తున్నట్టుగానే బహుశా మీడియాతో కూడా అదే అంటారు. నాకు తెలియదు, నాకేం సంబంధం లేదు, నా దృష్టికి రాలేదు. అవును. పరకామణి చోరీ జరిగితే ఒక 30 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నటువంటి రవికుమార్ అన్న వ్యక్తి డాలర్లు తీసుకొని మర్మాంగాల్లో శస్త్రచికిత్స చేసుకు పెట్టుకొని వెళ్ళిపోతుంటే అతన్ని పట్టుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫ్ ఏబిఎస్ఓ సతీష్ కుమార్ గారు, అది మీకు తెలియదా సుబ్బారెడ్డి గారు? ఇది ఒక చైర్మన్ గా ఒక ముఖ్యమైన విభాగం కదా, పరకామణి విభాగం ఉన్నటువంటి అన్ని విభాగాల్లో అది కూడా ఒక ముఖ్యమైనదే కదా. దానిలో ఒక చోరీ, దట్టు 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగి. ఉమ్. అది మీకు మీడియాలో కూడా వచ్చింది కదా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వచ్చింది కదా, పేపర్లో టీవీలో చర్చించారు కదా దాని మీద. అయినా సరే నాకు తెలియదు, నాకు ఎవరు చెప్పట్లేదు, నాకు ఎవరు చెప్పలేదు అంటే నమ్మాలా? అంతా అధికారుల మరి అధికారుల జగన్మోహన్ స్థాయిలోనే జరిగిపోతుంది. అన్ని అధికారుల స్థాయిలో జరిగిపోతే మరి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఇచ్చింది ఒక చైర్మన్ కి నాకు తెలియదు అంటే, ఉమ్. మధ్య సమాజం తిరుపతిలో అంతా డిస్కస్ చేసుకుని స్టేట్ లో డిస్కస్ చేసిన సబ్జెక్ట్ నాకు తెలియదు అంటే నమ్మశక్యంగా ఉంది. అందులో మీరు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఒక సూపర్ స్వామి కదా, 40 సార్లు మాలేసుకున్నారు ఆయన. అదే సూపర్ స్వామి అన్నారు అన్నారా? జగన్మోహన్. సూపర్ స్వామి అన్నారా? కదా. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మన 15 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి, ఓకే. మరి ఆయన సూపర్ స్వామి ఏంటే, ఆయన ఎందుకు చేస్తారు ఇవన్నీ అన్నారు. మరి సూపర్ స్వామి హయాంలో సూపర్ చోరీ జరిగితే మరి సొద్దపూస కబుర్లు ఎందుకు చెప్తున్నారు? ఆ మాత్రం కూడా తెలియదా మీకు? ఓకే, తెలియలేదు అనుకుందాం కాసేపు. మరి 29/4/2020 ఎఫ్ఐఆర్ బుక్ అయితే 2 వారాల్లోనే ఒక థెఫ్ట్ నుంచి గిఫ్ట్ వరకు ఎలా షిఫ్ట్ అయింది? థెఫ్ట్ చేసినట్టు రవికుమార్ గిఫ్ట్ డీడ్లు ఇచ్చే స్థాయికి ఎలా వెళ్ళిపోయాడు? 2 విడతలుగా 14 కోట్లు, 1 లక్ష 2 లక్షలు కాదు, 14 కోట్లు విలువైనటువంటి ప్రాపర్టీస్. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. ఇది బడా బడా కార్పొరేట్ సంస్థలు 100,000 కోట్ల టర్నోవర్ ఉన్న వాళ్ళు స్వామివారికి ఇస్తూ ఉంటారు ఆ స్థాయి విరాళాలు. కరెక్ట్ గా చెప్పారండి. మొన్న చూడండి, నిన్న అనుకోండి పేపర్లో వచ్చింది. అవును, అవును. రామలింగరాజు 9 గారు కోట్లు ఇచ్చారు. పేపర్లో చూశాం కదా సార్ రిషి గారు. అవును. మరి ఇటువంటి ఇచ్చినప్పుడు, దాతలు ఇచ్చినప్పుడు నాకు ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు క్లియర్ గా ఫాలో అవుతున్నాను పేపర్లో. దీనిలో ఎప్పుడన్నా సరే అంత పెద్ద మొత్తంలో ఇచ్చింది తప్పనిసరిగా పేపర్లో వస్తుంది. అవును. తప్పనిసరిగా పేపర్లో మెయిన్ ఎడిషన్లోనే వేస్తారు ఇన్ని కోట్లు ఇచ్చారు అని చెప్పేసి. మరి 14 కోట్లు ఇస్తే మరి పేపర్లో వెయ్యాలి కదా సుబ్బారెడ్డి గారు, ధర్మం కదా ధర్మారెడ్డి గారు. మరి ఎందుకు వేయలేదు పేపర్లో? ఎందుకు వేయలేదంటే, ఏదైతే మాచర్ల శ్రీనివాస్ గారు ఎవరైతే ఈ పరకామణిని అవకతవకలు జరిగిన పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు, పిటిషన్ వేసి, ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఆధారంగా జడ్జి గారు మొన్న 27వ తారీఖు ఇచ్చినటువంటి 27 అక్టోబర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ అండి, 15 పేజీల కాపీ. ఈ కాపీలో జడ్జి గారు స్పష్టంగా ఏం చెప్పారంటే, ఏంటి, తిరుమల తిరుపతి దేవస్థానంలో రికార్డులన్నీ సీజ్ చేసి అప్పటి రికార్డులు మొత్తం పరిశీలించాక జడ్జి వారు చెప్పింది, ఇది చూడండి పారాగ్రాఫ్ నెంబర్ 13లో జడ్జి గారు చెప్పింది ఏంటంటే, సుబ్బారెడ్డి గారు మీరు ఒకసారి చూడాలి. దీనిలో సీజ్డ్ డాక్యుమెంట్స్ అని పరిశీలించాక 2 స్పెల్స్ నేమ్లీ 12/5/2023 అండ్ 18/5/2023 2 స్పెల్స్ గా మీకు గిఫ్ట్ డీడ్ ఇచ్చారు. ఇస్తే టిటిడి రూల్స్ నెంబర్ 159 అంటండి, ఇక్కడ రాశాక 159 లో ఎవరైనా సరే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ యాజ్ ఆఫరింగ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు పబ్లిష్ అట్లీస్ట్ 30 days బిఫోర్ ద టిటిడి బోర్డ్ యాక్సెప్ట్ సచ్ గిఫ్ట్స్. ఈ గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేసే లోపు 30 రోజుల ముందు మీరు పేపర్ లో ప్రచురించాలి. ఎవరికి అభ్యంతరాలు లేవు అన్న తర్వాత యాక్సెప్ట్ చేయాలి. మరి అటువంటిది ఉంటే నిబంధన మారుస్తూ whether to proceed with the paper publication or to proceed without it has been put before the board అన్నారు. దీనిలో జడ్జి గారు ఏం చెప్పారంటే, మీరు బోర్డు లో కూడా పెట్టకుండా, చూడండి పారాగ్రాఫ్ నెంబర్ 4 లో జడ్జి గారు ఏం రాశారు తెలుసా? Approved. This is approved by the chairman of the TTD on 19/6/2023 without any resolution by the board. Very ఈ clear. గిఫ్ట్ డీడ్ ని అప్పటి చైర్మన్ 19/6/2023 బోర్డు రిజల్యూషన్ లేకుండా ఆమోదించి సంతకం పెట్టేశారని చెప్పి జడ్జి గారు జడ్జిమెంట్ కాపీలో స్పష్టంగా రాశారు. సుబ్బారెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, ఇది మీకు తెలియదా? తెలియకుండా సంతకం పెట్టారా? ఎందుకు మీరు కోడికి దాపెట్టిన బుట్టలాగా దాపెట్టి పేపర్లో కూడా ఆయన ఇవ్వక్కర్లేదు అని ఎగ్జంప్షన్స్ ఇస్తూ
ఆ గిఫ్ట్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తూ ఎందుకు సంతకం పెట్టారు? ఈ రోజు నాకేటి తెలియదు అని ఎందుకు అంటున్నారు? బోర్డు ముందు కూడా మీరు పెట్టలేదని చెప్పి జడ్జి గారు కూడా స్పష్టంగా ఇప్పుడు చెప్పారు. ఒకటే డాక్యుమెంట్స్ అన్ని రవికిరణ్ గారు, సింపుల్. పరిశీలించాక. అసలు మీరు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ మొదలు పెట్టకుండా అతని మీద అసలు రాజీ చేయాలని ఎజెండా పెట్టి టేబుల్ చేసేసి ఇదంతా ఈ కార్యక్రమం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరో సేవ్ చేయమని ఆదేశాలు ఉంటేనే కదా ఇవన్నీ ఈ స్థాయిలో జరుగుతాయి. ఇప్పుడు ఒక చోరీ జరిగితే రిషి గారు 2 వారాల్లోనే దొంగని దాతని చేయటం ఎప్పుడు చూసామండి చరిత్రలో? నెవర్ నెవర్. 2 వారాల్లో దొంగని దాతం చేశారు. సిగ్గుండాలి. ఒక దొంగతనం జరిగితే అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఇదే చేశాడా, ఇంకేమి చేశాడు, పూర్తి స్థాయి ఎంక్వైరీ ఎందుకున్నారు సార్ రెడ్డి గారు? విజిలెన్స్ టీం మీ దగ్గర ఇది బయటకు వచ్చినప్పుడల్లా విజిలెన్స్ కి విచారణకు ఆదేశించాలి కదా మీరు? ఎందుకు ఆదేశించలేదు? 2 వారాలు అతను దాతం చేస్తారా? మీరు బోర్డు రిజల్యూషన్ లో మీరు సంతకం పెట్టేసి యాక్సెప్ట్ చేసి గుర్తు చప్పుడు యాక్సెప్ట్ చేసి ఈ రోజు అధికారులు చేశారు, నాకేంటి సంబంధం లేదని ఒకడు, ఇంకోడు నైల్లో ముసళ్ళు ఎన్నున్నారు అరగమన్నారు, వర్షంలో చుక్కలు ఎన్నో చూడమన్నారు. నువ్వు చైర్మన్ గా ఉండి నువ్వేం చేస్తా? భువన్ కరుణాకర్ రెడ్డి గారు మీరేం చేస్తున్నారు? అవును. ఆ రోజు లోక్ అదాలత్లో రాజీ చేసింది 9/9/2023. ఆ రోజు చైర్మన్ గా మీరే ఉన్నారు. ఈ యొక్క విషయం జరిగినప్పుడు ఎక్స్ అఫీషియో మెంబర్ గా మీరు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు? అంటే కాదు, వీళ్ళకే చెల్లుతుంది. స్కెడ్యూల్ ఇచ్చి న్యాయమూర్తులకి కూడా స్కెడ్యూల్స్ ఇచ్చి వెళ్ళడాలు, లేకపోతే విచారణకు వచ్చినప్పుడు అధికారులను నీళ్లు నవలించడాలు, లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత విచారణ మీద వ్యంగ్యంగా మాట్లాడడం ఇంకెక్కడా చూడం మనం. తేనె పూసిరి కత్తుల్లా తయారయ్యారండి. ఎంత ఇదిగా మాట్లాడతారంటే అసలు అంత పేరు నాని గారి ఫార్ములా. రాత్రి మర్డర్ చేసేతో పగలపోటు వచ్చేసి ఏమీ తెలియనట్టు నమస్కారం పెట్టాలి. అదిరా రాజకీయం అంటే పేరు నాని ఎన్నాళ్ళు నడుస్తుంది ఎన్నాళ్ళు నమ్ముతారు ప్రజలు మాత్రం? అది ఏ రకంగా అబద్ధాలు, ఈ రకంగా ఎన్ని సంతకాలు పెట్టేసి కూడా ఆయన సుబ్బారెడ్డి